పెండింగ్ డిఎల్ అడుగుతా ఉన్నారు. అంటే అసలు యాక్చువల్ గత ప్రభుత్వం డిఎల్ ని పెండింగ్ లో పెట్టింది. ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే సంబంధం మీరు కానిస్టేబుల్ కొంతమందికి సంబంధించిన దానికి సంబంధించినవి ఆల్రెడీ 12-13 జిల్లాలకు ఏదో ఆల్రెడీ వచ్చిందన్న. ఈ తక్కినవన్నీ కూడా అంటే ముఖ్యంగా ఆలోచించేది ఏంటంటే మేము చెయ్యము ఇది కాదు అని చెప్పని గత ప్రభుత్వం ఇక్కడ మొండిగా మాట్లాడతలేదు. చాలా స్పష్టంగా సరే 2-3 సమస్యలు ఏమన్నా ఉన్నా ఇది మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, మనం ఏర్పరచుకున్న ప్రభుత్వం. మీరు నేను విద్యార్థులు యువకులు అందరు కలుస్తారు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాం మనం. సో ఏ సమస్య ఉన్నా ప్రభుత్వ దృష్టికి తీసుకోవడానికి మంత్రులు నేరుగా ముఖ్యమంత్రి గారు, నేను గాని ఇప్పుడు మల్లన్న గారు గాని, ఇప్పుడు నేను మొన్న ఒకరిని ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నారు, రేపు పొద్దున వారు ఎమ్మెల్సీగా అవుతారు. మేమందరం అందుబాటులో ఉన్నాము. అండ్ ఇంకోటి ఎక్కడైనా సమస్య ఉందంటే గత ప్రభుత్వంలో వెళ్ళడానికి భయపడుతుండే. నేను ఎమ్మెల్సీ అయినాక నేను ఉస్మానియా యూనివర్సిటీకి పోయి సమస్య లేదని అడిగి తెలుసుకున్నాను. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి ఇదే జియో 46 ఏదైతే మా సోదరులు నా పైన మాట్లాడిన వెళ్ళి తిట్లు కూడా విన్నాను. ఎందుకంటే వాళ్ళకి మన హక్కు ఉంది, వాళ్ళ బాధని పట్టించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి వాళ్ళ మనని అనే హక్కు ఉంది. కానీ దీన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకొని 100 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, 100 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే గుండెల పైన చేతేసుకొని చెప్పరు. ఈ రోజు సమస్యలు ఏవైతున్నాయో టీఎస్పీఎస్సీ కానీ, గురుకుల బోర్డు కానీ, సంబంధించిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ, ఇతర అన్ని బోర్డుల దగ్గరికి బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ అయినకు రాలేదా? ఏ సమస్యని పరిష్కరించలేదా? ఏ సమస్యని పట్టించుకోలేదా? ఏ సమస్య పైన మాట్లాడలేదా? ఇది చాలా అన్యాయం. ఇది ప్రభుత్వం ఏం చేస్తలేదు. అరే అనుక్షణ ముఖ్యమంత్రి గారు స్వయంగా వేదికపైకి వెళ్ళి చెప్తారు ఇది యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఏర్పరచుకున్న ప్రభుత్వము, వాళ్ళు కావాలని వాళ్ళు తెచ్చుకున్న ప్రభుత్వము, తప్పనిసరిగా వారికి న్యాయం చేస్తామని చెప్పారు.